వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. చట్టం తన పని తాను చేసుకోపోతుంది, ఇది నాయకులు చెప్పే మాట. కానీ చట్టం తన పని తాను చేయడానికి సంవత్సరాలు దశాబ్దాలు పడితే, ఆ లోపు బాధితుల కన్నీళ్లు ఇంకిపోతే, వ్యవస్థపై నమ్మకం సడలిపోతే అప్పుడు ప్రజల నుంచి వచ్చేది ప్రజాగ్రహం. సరిగ్గా ఇలాంటి ప్రజాగ్రహమే 7 ఏళ్ల క్రితం షాద్నగర్ శివార్లలో తుపాకీ తూటాగా పేలింది. అదే ప్రజాగ్రహం ఇప్పుడు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ గా మారిందా? నాడు దిశ ఎన్కౌంటర్, అప్పటి సైబరాబాద్ సిపి సజ్జనర్, నేడు కృష్ణలంక ఘటన సిఐ నాగరాజు. ఇక్కడ పేర్లు వేరు, ప్రాంతాలు వేరు, కానీ ప్రజల నుంచి వస్తున్న స్పందన మాత్రం ఒకటే. నాడు సజ్జనర్ ను దేవుడిలా కొలిచిన ప్రజలు నేడు సిఐ నాగరాజును హీరోని చేస్తున్నారా? ఒక నేరస్తుడు లాకప్ లో చనిపోతే దాని మానవ హక్కుల ఉల్లంఘన అని ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు గగ్గోలు పెడుతుంటే, ఒక వర్గం ప్రజలు మాత్రం సిఐ నాగరాజు చేసింది అక్షరాల కరెక్ట్ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. అసలు సిఐ నాగరాజును సజ్జనార్తో ఎందుకు పోలుస్తున్నారు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఒక పోలీస్ అధికారి అరెస్టును ఆ వర్గం ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? దీని వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? పొలిటికల్ నా, కమ్యూనిటీ వేసిన స్కెచ్చా అన్నది ఇవాటి పాయింట్ ఆఫ్ లో చూద్దాం. అది నవంబర్ 2019. దేశమంతా నిద్రలేచేసరికి దిశ అనే యువతి, ఒక వెటర్నరీ డాక్టర్ దహనమైన దేహం తొండుపల్లి టోల్ గేట్ దగ్గర కనిపించింది. మృగాలను ఉరితీయాలంటూ జనం రోడ్డెక్కారు. చట్టం శిక్షిస్తుందని ఎవరికి నమ్మకం లేదు. నిర్భయ దోషులకు శిక్ష పడటానికే 7 ఏళ్లు పట్టింది. వీళ్ళకి ఎప్పుడు పడుతుంది అన్న నిరాశతో ఆందోళనలు చేశారు. సరిగా అప్పుడే సీన్ లోకి వచ్చారు అప్పటి సైబరాబాద్ సిపి సజ్జనర్. సీన్ రీకన్స్ట్రక్షన్ పేరిట నిందితులను తీసుకెళ్లడం, వారు పారిపోవడానికి ప్రయత్నించారంటూ ఎన్కౌంటర్ చేయడం అంత క్షణాల్లో జరిగిపోయాయి. చట్టం దృష్టిలో అది బూటకప్పు ఎన్కౌంటర్ కావచ్చు, న్యాయస్థానాల దృష్టిలో అది రూల్స్ బ్రేక్ చేయడం కావచ్చు, కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఇది ఇన్స్టాంట్ జస్టిస్. ఆ రోజు పోలీసులపై పూల వర్షం కురిసింది. ఆడబిడ్డలు సజ్జనర్ ఫోటోలకు హారతులు పట్టారు. కసి తీరింది అని సగటు పౌరుడు సంబరపడ్డాడు. వ్యవస్థ చేయలేని పనిని ఒక పోలీస్ అధికారి తన భుజాలపై వేసుకున్నాడన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు కట్ చేస్తే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్. ఇక్కడ జరిగింది ఎన్కౌంటర్ కాదు, లాకప్ డెత్. మృతుడు సాయి కృష్ణ ఒక సామాన్యుడు కాదు. అతనిపై ఉన్న ఆరోపణలు, అతని నేర చరిత్ర, అతను చేసిన అకృత్యాలు సామాన్య ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇలాంటి గరుడుగట్టిన నేరస్తుడిని సిఐ నాగరాజు విచారణ పేరుతో అనాధికారికంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో సాయి కృష్ణ మృతి చెందాడు. పోలీసు మాన్యువల్ ప్రకారం ఇది ఖచ్చితంగా నేరం. కస్టడీలో ఉన్న వ్యక్తి ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. కానీ లాకప్ డెత్ జరిగితే సంబంధిత అధికారిపై సస్పెన్షన్, అరెస్టు, ఎంక్వైరీ సాధారణంగా జరిగే ప్రక్రియ. ప్రభుత్వం కూడా చట్ట ప్రకారం అదే చేసింది. సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఊహించని విధంగా ప్రజలు సిఐ నాగరాజుకు అండగా నిలబడుతున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని అతిక్రమిస్తే ప్రజలు ఎందుకు హర్షిస్తున్నారు? సిఐ నాగరాజును సజ్జనార్తో ఎందుకు పోలుస్తున్నారు? దీనికి కారణం లేకపోలేదు. ఒక నేరస్తుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ఏళ్ల తరబడి విచారణ జరుగుతుంది. బెయిల్ మీద బయటకు వచ్చి సాక్షులను బెదిరించి దర్జాగా తిరిగే నేరస్తులను ప్రజలు రోజు చూస్తున్నారు. సాయి కృష్ణ లాంటి వాళ్లకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజల్లో లేదు. బాధితులకు జరిగిన అన్యాయం అప్పుడు సైలెంట్ గా ఉండే మానవ హక్కుల సంఘాలు నిందితుడికి ఏమైనా జరిగితే మాత్రం హడావిడి చేస్తాయన్న బలమైన అసంతృప్తి ప్రజల్లో ఉంది. తప్పు చేస్తే అక్కడికక్కడే శిక్ష పడాలి అన్న భావజాలం సమాజంలో పెరిగిపోయింది. నాడు దిశ కేసులో సజ్జనర్ చేసింది అదే, నేడు కృష్ణలంకలో సిఐ నాగరాజ్ చేసింది అదే అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ప్రభుత్వం నాగరాజును అరెస్టు చేస్తామంటే ఒక వర్గం జనం మండిపోతున్నారు. సమాజానికి చీడ పురుగు లాంటి వాడిని అంతం చేస్తే మెడల్స్ ఇచ్చి సత్కరించాల్సింది పోయి అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు భయపడితే నేరస్తులు రెచ్చిపోతారని, మంచి అధికారుల మనోధైర్యం దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. నాడు సజ్జనర్ కు బ్రహ్మరథం పట్టిన నెటిజన్లు నేడు నాగరాజు కోసం అదే ప్లాన్ చేస్తున్నారా? ఇది ప్రజల నుంచి వస్తున్న మద్దత? ప్రభుత్వమే పరోక్షంగా ప్రజలతో పోరాటాలు, ఆందోళనలు చేయించి పోలీసు ఉన్నతాధికారులు కాపాడే పని చేస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసులే న్యాయమూర్తులుగా మారిపోతే రేపు ఏ రాజకీయ నాయకుడో, ఏ పవరున్న వ్యక్తో తమ ప్రత్యర్థులను అంతం చేయడానికి పోలీసులను వాడుకోరన్న గ్యారంటీ ఏంటి? ప్రస్తుతానికి నేరస్తుడు కాబట్టి చంపేశాం అని రేపు ఏ అమాయకుడు ప్రాణాలు తీస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకే రాజ్యాంగం పౌరులకు కొన్ని హక్కులు కల్పించింది.
నిర్మించింది, న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఒక లాకప్ డెత్ జరిగితే వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకొని తీరాలి. ప్రభుత్వం సిఐ నాగరాజుపై చర్యలు తీసుకుంటుందన్నది అందుకే. కానీ ఇక్కడ ప్రభుత్వాలు న్యాయస్థానాలు గ్రహించాల్సిన ఒక అతిపెద్ద పచ్చి నిజం ఉంది. ప్రజలు చట్టాన్ని గౌరవించాలంటే ఆ చట్టం బాధితుడి పక్షాన నిలబడాలి. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి బయటకు రావాలి. నేరం జరిగిన నెలల వ్యవధిలోనే కఠినమైన శిక్షలు అమలు కావాలి. అలా జరగనంత కాలం సజ్జనార్ లాంటి ఆఫీసర్లు వస్తూనే ఉంటారు. కృష్ణలంక నాగరాజులు పుట్టుకొస్తూనే ఉంటారు. ప్రజలు చట్టాన్ని పక్కన పెట్టి వాళ్ళకే హారతులు పడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.